దాన్ని సరి చేసేటట్టు అయితే ఏం కనబడట్లేదు. ముఖేష్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కోరే అవకాశం ఉంది అంటారా? ఒకవేళ కోరకపోతే అది విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందా? ముఖేష్ గారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తారు చక్రి గారు. సిబిఐ ఎంక్వైరీ ఏం చెప్తుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు ఎల్ఐకో పుల్లయ్యకో టెండర్ ఇచ్చారు, వాని చేతగాని తనం ఉంటే మీకు టెక్నికల్ గా ఎవరికి ప్రాబ్లం అవుతుంది? సింగరేణికే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టెండర్ వచ్చింది సింగరేణికి. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ రిపోర్ట్ ఏమన్నా ఇయ్యదలుచుకుంటే ఈ సింగరేణి సంస్థకు చేత కాదు, ఈ సింగరేణి సంస్థ ఎఫిషియెంట్ కాదనే ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మజాక్ చేస్తుందో దేశంలో అందరం చూస్తూ ఉన్నాం కదా. దాన్ని చక్కగా తీసుకుపోయి కోల్ ఇండియాతో చేయిద్దామని అంటది. కోల్ ఇండియా మాటన మళ్ళా అదాని వచ్చేస్తాడు. ఇవన్నీ జరగడానికి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అని అది చేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేయాల్సినటువంటి డిమాండ్ ఏంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఎఫిషియెంట్ ని కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఈ పొద్దున్న లేస్తే వీళ్ళు దమ్ముందా మీకు అది అని మాట్లాడుకుంటారు కదా పనికి వాళ్ళటువంటి రాజకీయ పరిభాషలో. మీరు ప్రభుత్వమే పని చేయాలా, సింగరేనే పని చేయాలా అని చెప్పాలా. సిబిఐ ఎంక్వైరీ ఏం చేస్తారు? మీరు చేసి టెండర్లు రద్దు అయినాయి. ఇంకొకటి, చక్రి గారు అనే వ్యక్తి ఒక యాంకరింగ్ చేయగలుగుతాడా లేదా అని చూసినప్పుడు కదా, సింగరేణి అనేది అక్కడ వర్కే స్టార్ట్ చేయలేదు. సింగరేణి ఎఫిషియెంట్ కాదని ఎట్లా చెప్తారు? మీరు వీళ్లకు సామర్థ్యం లేదు అని ఎప్పుడు నిర్ధారణకు వస్తారు? చేయలేనప్పుడు పక్వానికి ఇవ్వాలి కదా. ఇప్పుడు పెద్ద సంస్థలు ఉన్నాయి, సమ్ మెగా కాంట్రాక్టర్ ఇంకోడో ఒక పెద్దది తీసుకుంటే వాడు సబ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తాడు? వాడు ఇన్ టైంలో అయితందుకో లేకపోతే వాడి దగ్గర సరైనటువంటి సామాగ్రి లేనప్పుడో ఇస్తారు. అసలు వీళ్ళు పనే స్టార్ట్ చేయలేదు సింగరేణి. దాని మీద దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలని చూస్తా ఉన్నారు తప్ప దాన్ని పని చేసి ఈ వచ్చే లాభాలని సింగరేణికి ఏ విధంగా కట్టుబెట్టాలి. మనం వేసుకున్నటువంటి అనధికారికమైనటువంటి అంచనాలు సంవత్సరానికి 3,000 కోట్ల లాభాలు అదే సింగరేణి సంస్థకు వస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవడో పనికి మాలినటువంటి వ్యక్తి ఆ కాంట్రాక్టర్ వచ్చి వాడెందుకు తినాలి? ఆ సింగరేణి సంస్థకు తినిపిస్తే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో వాళ్ళ కుటుంబాలు ఆ సంస్థ స్ట్రెంత్ అని అవుతుంది కదా. 3,000 కోట్ల దగ్గర 300 కోట్ల ఆదాయం వచ్చినా చాలు కదా. అయితే ముఖేష్ గారు అది చేయకుండా సిబిఐ ఎంక్వైరీ అని ఒకసారి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా మీరు ఇది తప్పు చేస్తా ఉన్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పాలి. ఇవి చెప్పకుండా కేవలం అధికార పార్టీ మీద బురద చల్లుతూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి దీని ద్వారా కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి చూస్తా ఉన్నారు తప్ప వీళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో తన్నుకుంటుంటే మధ్యలో మీరన్నట్టు బీజేపీ వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని అంటా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వచ్చే నష్టం కూడా సింగరేణికే. అవును. అయితే ముఖేష్ గారు, ఇక్కడ నిరంతరం వివాదాల్లో చిక్కుకోవడం వల్ల సింగరేణి వంటి లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థల బ్రాండ్ వాల్యూ అంతర్జాతీయ స్థాయిలో పడిపోయే ప్రమాదం ఉందంటారా? 100% పడిపోతుంది. సింగరేణి లాంటి గొప్ప సంస్థ భారతదేశంలో వేరే రాష్ట్రానికి లేదు బహుశా. అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది, అంత స్ట్రెంత్ ఉన్నటువంటి సంస్థ. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే నైని కోల్ బ్లాక్ గత ప్రభుత్వము దక్కించుకోవడానికి గల కారణాలు ఏంది అని అంటే మన యొక్క సామర్థ్యం, మన రాష్ట్రం యొక్క సామర్థ్యాన్ని దేశానికి చూపించడానికి, ఎట్ ద సేమ్ టైం ఇంకా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఈ ఇందులో భాగంగా తీసుకున్నారు. ఇంకో రకంగా టెక్నికల్ వచ్చేస్తే ఒక 6 మీటర్లు మన సింగరేణిలో తోమితే రానటువంటి బొగ్గు క్వాలిటీ అక్కడ ఒక 3-3.5 మీటర్లు తోమితేనే వస్తుందట. ఓకే, దాన్ని ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి, దీనివల్ల ప్రభుత్వానికి ఏ విధంగా లాభం రావాలి, ఆ సింగరేణి సంస్థకి ఏం లాభం రావాలని చూడాలి. ఏ ప్రభుత్వం ఉన్నా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. కానీ వీళ్ళు ఏం చూస్తా ఉన్నారంటే
మీరు చెప్పినటువంటి సోకాళ్ళు మంత్రుల తమ్మునికి ఇవ్వాలన్నా అన్నకి ఇవ్వాలన్నా లేకపోతే ఇంకో మంత్రికి ఏమైనా వాళ్ళకు ఉన్నటువంటి బినామీ సంస్థకి ఇవ్వాలన్నా ఇంకేమైనా మీడియాకు సంబంధించి ఉంటే ఆ మీడియాకు ఉన్నటువంటి వాళ్ళ అల్లుకో కొడుకో కట్టబెట్టాలా? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది ఈ రాష్ట్ర ప్రజలు. దీనికోసం మిమ్మల్ని ఎన్నుకున్నది. వీళ్ళని ఈ మంత్రులని ముఖ్యమంత్రిని పోయి పారగడ్డ పార తీసుకొని పని ఏం చేయమంటలేరు. ఆడ వ్యవస్థ ఉంది ఆల్రెడీ, దానితో పని చేయించడం రావట్లేదు వీళ్ళకి. అదే ముఖేష్ గారు, కొత్తగా ఎదిరించేది ఏం లేదు. సింగరేణి సంస్థ మీరు ఇంతకు ముందు ఒక వీడియో పెట్టినప్పుడు బట్టి విక్రమార్క గారు అంటున్నారు 105 సంవత్సరాల వైభవం ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నాడు. ఈ ప్రభుత్వం కలిసి 2 సంవత్సరాలు అంతా వీళ్ళు పిల్లలాట పర్యాసంగా పాలిస్తా ఉన్నారు తప్ప వీళ్ళు అంత మంచి సంస్థని దాన్ని ఇట్లా కాదు ఇట్లా చేయండి, 3,000 కోట్లు ప్రైవేట్ ఓన్కి ఎందుకు, 300 కోట్ల సంస్థకు రానియండి, లాభమే కదా. అవును. అయితే ముఖేష్ గారు, ఇక్కడ హరీష్ రావు వంటి నాయకులు నేరుగా సీఎం బంధుల పేర్లను ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటి? ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అప్పటి పరిస్థితులను బట్టి తీసుకుంటారు తప్ప ఈ కాళేశ్వరం కుంభకోణం అంటే ఏం జరిగింది, మీరు ఫోన్ ట్యాపింగ్ అంటే పంచాయతీ ఎలక్షన్ లో ఏం జరిగింది, ఇవి మీకు అసలు మ్యాటరే కాదు. లోకల్ బాడీస్ విషయానికి వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి వార్డుల వారిగా కౌన్సిలర్ ఉంటాడు, ఆ కౌన్సిలర్ కి సంబంధించిన బంధువర్గాలు ఉంటాయి, వీటి మీద ఆధారపడి ఉంటది తప్ప ప్రభుత్వాల మీద వీళ్ళు వేసే బురద మీద అయితే ఉండదు. మెజారిటీగా మనం ఎప్పుడు చూసుకున్నా గత కొన్ని 2-3 ప్రభుత్వాలు ఎప్పుడు చూసుకున్నా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకే సంవాట్ పెచ్చింగ్ ఉంటది. ఎందుకు అని అంటే వీళ్ళకి వ్యవస్థలు సహకారం చేస్తాయి. ఆన్ ద రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, వీళ్ళకి ఆ వ్యవస్థల ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు, మిగతా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది వీళ్ళకు. అట్ ద సేమ్ టైం వీళ్ళ గవర్నమెంట్ అనేది ఉన్నది కాబట్టి అంత జల్దీ పబ్లిక్ కూడా ఏం చేస్తారు అంటే ఇప్పటికిప్పుడు నేను వాళ్ళ వ్యతిరేకంగా ఓటేసిన అనుకోండి, పైన ప్రభుత్వం అయితే మారదు కదా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడ కింద ఉన్నవానికి నేనెందుకు కంటు కావాలని చూస్తాడు ఈ లోకల్ బాడీస్ విషయానికి వచ్చేసి. అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో సరిపడా మాక్సిమం వాళ్ళు మోరార్లెస్ ఈక్వల్ గానే ఉన్నారు తప్ప వన్ సైడ్ మ్యాండేట్ అయితే మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇయ్యలేదు, రేపు జరిగేటటువంటి పార్టీ గుర్తులు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇయ్యదు, పరిషత్ ఎన్నికల్లో ఇయ్యదు, ఎక్కడ ఇయ్యదు. అదే ముఖేష్ గారు, ఈ వాదం పైన డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఒకవైపు సంక్షేమ పథకాల అమలులో నిధుల కొరత ఉన్న తరుణంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వం ఎలా ఎదుర్కోగలదంటారు? అది ఆల్రెడీ అంతర్గత సంఘర్షణ, అంతర్గత యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉంది. కానీ ఈ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు వాటాలు పంచుకోవడంలో ఇగో పలానా కాంట్రాక్ట్ వీళ్ళకు. ఇప్పుడు మనం లైవ్ గా ఇప్పుడు మేడారం జాతర జరుగుతున్నది, నిన్న దాకా మేడారంలో ఈ 2 మహిళా మంత్రులకు నేను ఒక సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ మంత్రివర్యులకు ఏ విధంగా ఆ కాంట్రాక్టులన్నీ అతనే దక్కించుకుంటే మహిళా మంత్రులు ఏ విధంగా గగ్గోలు పెట్టిరు, అలిగితే ఎటువంటి సెటిల్మెంట్లు అయినాయి అన్ని పబ్లిక్ చూస్తా ఉన్నారు. వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు ఎప్పుడైతే ఈ మంత్రులు అయ్యారో ఈ తెలంగాణకు శని పట్టుకున్నది. ప్రజలకు సేవ చేస్తోడు కావాలి. ఈ కాంట్రాక్టర్లు బినామీల పేరు మీద వీళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చేసి గుత్తాధిపత్యంగా ఈ మైనింగ్ నీకు, ఇసుక నీకు, ఈ పలానా డిపార్ట్మెంట్ నీకు అని పంచుకున్నారు. వాస్తవంగా ఒక్కొక్క మంత్రిత్వ శాఖను ఎందుకు ఇస్తారండి చక్రి గారు? అందులో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉంటే లేకపోతే ఎఫెక్టివ్ గా పనిచేస్తేందుకు ఇస్తారు. కానీ మీకు మున్సిపాలిటీ మినిస్టర్ కి ఇచ్చిన, R&Dకి ఇచ్చిన ఆయన గత ప్రభుత్వానికి ఇప్పటికీ మెరుగ్గా చేయడానికి చూడాలి. అవి చూడకుండా నా బంధువర్గానికి నాన్న కొడుకు ఏం కాంట్రాక్ట్ వచ్చింది, నా తమ్ముని కొడుకు ఏం కాంట్రాక్ట్ వచ్చింది, ఇవే పంచాయతీలు తప్ప ఆ వాళ్ళ శాఖల మీద వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విమర్శలు మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖేష్ గారు.
అవునండి. అక్కడ ఉన్నటువంటి మెయిన్ అధికారుల ట్రాన్స్ఫర్లు ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళ అన్నాయిలను ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా ఈ దొంగ సంతకాలు పెట్టించుకొని కాంట్రాక్టర్లు దక్కించుకోవాలా కాంట్రాక్టర్లు, దాంట్లో కమిషన్లు ఎట్లా తినాలా, ఢిల్లీకి కప్పం ఎట్లా కట్టాలా, వీళ్ళ మంత్రిత్వ శాఖని ఎట్లా కాపాడుకోవాలి, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ గవర్నెన్స్ మీద అసలే లేదు. వీళ్ళు కొట్టుకుంటుంటే ముఖ్యమంత్రి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వీళ్ళ వారిని. ఎందుకు అని అంటే వీళ్ళు ఎంత కొట్టుకుంటే అంత లాభం ఆయన. మరి ఆల్రెడీ నేను అనుకుంటున్నాను పాత కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, ఈ డూప్లికేట్ కాంగ్రెస్ అనేది అంత ఏదో తెలియనటువంటి ఒక సన్న గీత అయితే ఏర్పడ్డది. అది ఎప్పుడు బ్లాస్ట్ అయితే